హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మైటీ ప్రణవ్. నేను మీ ప్రణవ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. అది అందరూ హ్యాపీగా ఉంటారు. అదే రోజు నేను పుట్టినరోజు కూడా నాది. ఇంకోటి ఏంటంటే వీడియో కూడా ఒక 2 days డిలే అయింది. యాక్చువల్గా సేమ్ డేనే పెట్టేద్దాం అనుకున్నా, కాబట్టి వీడియో కొద్దిగా డిలే అయింది. పేరెంట్స్ తోటి కొద్దిగా ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళడం వల్ల. సో ఈరోజు టైం దొరికింది కాబట్టి ఈరోజు వీడియో తీసి ఎడిట్ చేసి పెడతాను ఈరోజు. అండ్ మీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా పుట్టినరోజు ఫస్ట్ టైం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కొద్దిగా దూరంగా వెళ్ళాము ఎంజాయ్ చేయడానికి. అంటే ఒక 50 kilometer రేడియస్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి డిఫరెంట్ లొకేషన్లో. అదే మన రాచకొండ ఫోర్ట్. ఆ ఫోర్ట్ అంటే ఫోర్ట్ అన్నట్టుగా కాదు, పేరు అది వచ్చింది. కానీ వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రెక్కింగ్ చేసి ఇష్టం ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఉన్న ప్లేస్ అది. చాలా పెద్ద ఏరియా ఉంటుంది. చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రెక్కింగ్ చేసుకోవచ్చు మీరు. అది ఎలా ఉంటుందంటే మీరు ట్రెక్కింగ్ ఎంతసేపు అయితే అంతసేపు చేసుకునేట్టు ఉంటుంది. కాబట్టి ఒకటే అంటే కొద్దిగా హెవీ బాడీస్ ఉన్నా సరే బ్రేకులు తీసుకుంటే వెళ్ళండి. ఏమన్నారు ఒకేసారి వెళ్ళిపోదాం అనుకోండి, తర్వాత ప్రాబ్లం అవుతుంది మీకే. ఎందుకంటే నీ పెయిన్స్ చాలా ఎక్కువ వస్తుంది. పర్వాలేదు ఎక్కుదాం అనుకోండి. అంటే మేము ఎక్కింది ఒక చిన్న కొండ, అంటే పెద్ద ఎక్కువ ఏం ఎక్కలేరు. అంటే అప్పటికే జస్ట్ కొద్దిగా రిఫ్రెష్ అవ్వాలనేసి అలా మేము వెళ్ళాం. దానివల్ల ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోలేరు. చిన్న చిన్న వీడియోస్ తీసి పెట్టుకున్నాం మెమరీస్ లాగా మాకు. సో అవి ఆ రాచకొండ ఫోర్ట్ చూపిస్తాను, ఆ లొకేషన్ మేము ఎక్కిన కొండవి చూపిస్తాను. ఇంకా లాస్ట్లో ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియో ఉన్నది, అది కంపల్సరీ అందరు చూడాల్సిందే. అది ఎవరు మిస్ అవ్వకండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, మీరు ఎంజాయ్ చేయండి. లాస్ట్లో నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నాను, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు వినండి. కుదిరితే దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. అంతమించి నేనేం చెప్పలేను. అని చెప్పి పెట్టారు అంటే
స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి రాచకొండ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాము. అది ఒక కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ లాగా ఉన్నది. అంటే చెప్పాలంటే కంప్లీట్ ప్యూర్ ట్రెక్కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. డిఫరెంట్గా ఉన్నాయి స్టెప్స్, హైట్స్ ఎక్కడాలు చాలా బాగుంది. కాకపోతే ఏమైందంటే వెళ్తున్నప్పుడు బాగానే ఉంది. రాచకొండ ఫోర్ట్ ఎంటర్ అవుతున్నప్పుడు కొంతమంది గ్యాంగ్ అంటే అక్కడ లోకల్స్లో ఉన్న వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ బానెట్ మీద పడిపోయి అమౌంట్ అడుగుతున్నారు. మనకి నచ్చినంత ఇస్తుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒక 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఇద్దాం అనేసి అనుకున్నా సరే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత పెద్ద కారు వచ్చింది, ఇంతమంది ఉన్నారు, ఒక 500 ఇవ్వండి. మినిమం ఒక 500, ఒక కార్ నుంచి ఒక 500 లాక్కోవాలి అనేసి ట్రై చేస్తున్నాం. సరే ఇన్ కేసు జరగట్లే అనే ఫోర్స్ మీద వెళ్దాం అనుకుంటే అదేమన్నా కార్ బానెట్ మీద పడిపోతున్నారు. సో ఇది ఇలా ఉండగా ఎవరికి కొత్త వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే 3 స్టెప్స్గా ఉంటారనేసి విన్నాను అనుకోరు నేను. అంటే మా ఫ్రెండ్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. నేను వెళ్ళినప్పుడు అయితే లక్కీగా రోజు ఇండిపెండెన్స్ డే. సో మోర్ ఓవర్ జనాలు పెద్దకి ఎవరు లేరు. దానివల్ల మేము హ్యాపీగా వెళ్ళిపోయాము లోపలికి. అది ఇబ్బంది ఏం లేదు. ఒక్క మెంబర్ ఒక స్టెప్పే ఉన్నారు. సో అక్కడితోటి ఫినిష్ అయిపోయింది మాకు. ఒక ఇచ్చేసి ఆ రోజు ఎవరు లేరు కాబట్టి ఒక 20 రూపీస్ ఇచ్చేసి మేము అక్కడ నుంచి సేఫ్ అయిపోయాం. ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొద్దిగా ఇది మైండ్లో పెట్టుకొని చూసుకుని వెళ్ళండి. ఇలా గ్యాంగ్ వచ్చేసి కార్ బానెట్ మీద పడిపోతారు. మీ కార్లో డాష్ క్యామ్ ఉందంటే కొద్దిగా సేఫ్లోనే ఉంటారు. డాష్ క్యామ్ లేదంటే దాన్ని ఇంకొద్దిగా బెటర్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మీరు వెళ్ళండి. అది ఎలా వెళ్తారు ఏంటనేసి ఇంకా మీరు చూసాం. కానీ రాచకొండ ఫోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ఫోర్ట్ అంటే చాలా పెద్ద ఏరియా, అది మొత్తం కొండలు గుట్టలే ఉన్నాయి.